తెలంగాణ ఉద్యమంలో కళాకారులదే కీలక పాత్ర అని అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమం జరిగిందని చెప్పారు. ప్రజాపాలనపై ఆడియో వీడియో ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఏ ఊరి కల్చరల్ ఇన్స్టిట్యూట్ ఈ పాటలను రూపొందించింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బాబు జగ్జీవన్రావు భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆడియో వీడియోలను ఆవిష్కరించారు నేతలు. తెలంగాణ ఉద్యమంలో జరిగిన వాస్తవ విషయాలు తన పాటలు, నాటకాల రూపంలో అందరికీ అర్థమయ్యేలా ఏ ఊరి సోమన్న చూపారని ఎంపీ మల్లు రవి చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే అటు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకపోతుందని తెలిసి కూడా, అట్లాగే తెలంగాణలో కూడా రాజకీయంగా నష్టం జరగదని తెలిసి కూడా ఒక కన్న తల్లిగా తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాలు చేసుకోరు. ఆ ప్రాణత్యాగాలు చేసిన బిడ్డల తల్లుల కడుపుకోత ఎట్లుంటుందో తెలిసిన కన్నతల్లిగా సోనియా గాంధీ గారు పెద్ద మని చేసి రాజకీయాలను పక్కన పెట్టి 4 కోట్ల ప్రజల 60 కోట్ల ఆకాంక్షను నెరవేర్చాలని చెప్పిన ఒక పెద్ద మనసుతోటి, నిండు మనసుతోటి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఏ స్థాయిలో తెలంగాణ ఉద్యమం జరిగిందో, ఏ తపనతోటి తెలంగాణ ఉద్యమం జరిగిందో, ఆకాంక్షతో తెలంగాణ ఉద్యమం జరిగిందో, గడచిన 10 సంవత్సరాల కాలంలో ఆ ఆశలు కానీ ఆశయాలు కానీ నెరవేరలే. బీఆర్ఎస్ పార్టీ పాలనలో, కేసీఆర్ గారి పాలనలో అంటే అస్తవ్యస్త పరిపాలన, బాధ్యత రాహిత్య పరిపాలన. ఈ మధ్య కాలంలో మా యొక్క కల్చరల్ శాఖ ద్వారా కళాకారులు అంటే రచయితలు, మేధావులు, కవుల్ని, కళాకారులు పిలిచి ఒక మీటింగ్ కమిటీ ఏర్పాటు చేసి ఒక మీటింగ్ పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యావత్ తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేయడం జరిగిందో, కవులు, రచయితలు, కళాకారులు అందరూ కూడా మరొక అదే స్థాయిలో ఒక సంఘటిత శక్తిని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా సమాజాన్ని, వ్యక్తుల్ని, సంఘాల్ని అందరినీ కూడా సంఘటితం చేయడం కోసం కవులు, కళాకారులు మీరందరూ కూడా మరొకసారి ఉద్యమ రూపం సంతరించుకునే స్థాయికి వెళ్ళాలని చెప్పి మీ అందరికీ కూడా సవినంగా విజ్ఞప్తి చేస్తూ, పాట, నాటకం ప్రజలకి తెలంగాణ ఉద్యమం నేపథ్యం, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన, దాని తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పరిపాలన, వీటన్నిటిని కూడా ఒక 2 గంటల్లో కళ్ళకి కట్టినట్టుగా చూపించి హృదయానికి హత్తుకునే విధంగా అప్పుడప్పుడు కళ్ళకి నీళ్ళు వచ్చేంత బాగా విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పినటువంటి సోమన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలని అందరికీ చెప్తాను. ఒక కవికి, కళాకారుడికి ఎంత శక్తి ఉంటుందో చూపించారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారులే నాయకులు, కళాకారులే ప్రజలను నడిపించారు. ఆ నడిపిస్తున్నటువంటి ప్రజల ముందు ఆనాటి నాయకుల ముందు నిలబడి మేమే నడిపించామని చెప్పి